ఆశ్చర్యము, మార్వెల్. ఇది యెహోవా వలన కలిగినది. ఇది మన కనులకు ఆశ్చర్యకరముగానున్నది. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 23వ వచనము. This is the doing of the Lord, and it is marvelous to our eyes. Psalm 118 verse 23. యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. పారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నా కత్తి దూసెదను అని శత్రువు అనుకొనెను. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నా కత్తి దూసెదను అని శత్రువు అనుకొనెను. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు. నీపై లేచు వారిని చెత్తవలె దహించెదవు. నీపై లేచు వారిని. వేల్పులలోని సములెవరు పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు? ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యన ఆరిన నేలను నడచిరి. సముద్రము మధ్యన ఆరిన నేలను నడచిరి. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు.
నీపై లేచువారిని చెత్తవలెద హింసెదవో నీపై లేచువారిని. ఎంత మంచి పాట! ఇదే పాట యేసుక్రీస్తు ప్రభువు మోషేతో చెప్తూ ఉన్నారు. అంటే యెహోవా యావే, మోషే టీచ్ దిస్ సాంగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. అప్పుడు ఇజ్రాయెల్ లేదుగా, అప్పటికి ఇంకా జాకబ్. అంటే ఇజ్రాయెల్ని దేవుడు యాకోబుగా మార్చాడు, యాకోబునే ఇజ్రాయెల్గా మార్చాడు. యాకోబు పద్దనారామం, సిరియా, తన తల్లి యొక్క సహోదరిని ఇంటికి తన ప్రాణం కాపాడుకోవడానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో మార్గంలో అరణ్యంలో చీకటి అయిపోయింది. అరణ్యము ఎప్పుడంటే మనకి ప్రయాణ సాధనాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, తర్వాత ఫ్లైట్లు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి షిప్స్ ఉన్నాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి సిరియా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోగలమా చెప్పండి? అప్పుడు ఎట్లా వెళ్ళారో వాళ్ళకే తెలియాలి. ఎంత దూరం అయినా, భారం అయినా. ఎక్కడో కానాన్ నుంచి పద్దనారంలో ఉన్నటువంటి సిరియాకు వెళ్తూ ఉన్నాడు యాకోబు. తన సహోదరుడైనటువంటి యాసావు నుంచి తప్పించుకుంటూ ప్రాణాపాయ స్థితిలో, ప్రాణాల చేతిలో బిగబట్టుకుని వెళ్తూ ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య పోరు. ఎందుకని? అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదం తమ్ముడు తీసుకున్నాడని. ప్రాప్తం ఉంటే ఫలం ఎందుకు తప్పిపోతుంది? నాన్న, నాకు మంచి వేట మాంసం తీసుకురాయ్యా, నేను చావు సిద్ధమై ఉన్నాను, నేను నా చివరి దినాల్లో ఉన్నాను అంటే ఆ సమయంలో వాళ్ళకి తెలిసిపోయేది. నేను చివరి దినాల్లో ఉన్నాను, నా మరణ దినం సమీపమై ఉన్నది, నేను చావనై ఉన్నాను, కనుక నీవు తెచ్చినటువంటి ఆహారమును భుజించి నేను నిన్ను దీవించలాగున నీవు వెళ్ళి చక్కగా నాకు ఇష్టమైనటువంటి వేట మాంసం వేటాడి అక్కడ వేట మాంసం తీసుకురాయ్యా అని చెప్పి ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి యాసావుని అడిగాడు. అంటే ఆ కాలంలో ఎట్లా అంటే జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడికి ఆశీర్వాదాలన్నీ వస్తాయన్నమాట. తండ్రి యొక్క స్వాస్థ్యం పెద్ద కుమారునికి చెందుతుంది, పారంపర్యాచారం. అందుకని చెప్పి పెద్ద కుమారుని తండ్రి ఎంతో ఇష్టపడి యాసావుని పిలిచి, నేను నా మరణ దినాలు సమీపిస్తున్నాయి కదా, నేను నిండు వృద్ధాప్యంలో ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలి, అందువల్ల నువ్వు వెళ్ళి చక్కగా నాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకురా అని చెప్పాడు. ఇది చెప్తున్నప్పుడు చాట్ నుండి ఇంట్లో ఉన్నటువంటి ఇస్సాకు భార్య విని రెబ్కాకు అయితే తన చిన్న కుమారుడు అంటే ఎక్కువ ఇష్టం. తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి, యాకోబు, మీ తండ్రి గారు ఇట్లా చెప్తా ఉన్నారు మీ అన్నతో, నా చివరి దినాలు సమీపించాయి కదా, అందువల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టి నా పితరుల దగ్గరికి నేను చేర్చబడతా ఉన్నాను కదా, అందువల్ల నువ్వు వెళ్ళి వేట మాంసం చక్కగా వేటాడి నాకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధపరిచి తీసుకురా, నేను నిన్ను దీవించి నిద్రిస్తాను అని చెప్పి. అంటే మరణం అనేది ఒక నిద్ర అన్నమాట, ఇక్కడి నుంచి పరలోకానికి, అంతేగా. వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది అట్లా. ఈ నిద్రించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పితరుల యొద్దకు చేర్చబడతారు. ఈ దేహం ఒక గుడారం లాంటిదే, దేహం ఒక టెంట్. ఒక టెంట్ అంటే ఏంటంటే కొంతకాలం కూర్చుంటాం, కొంతకాలం నివసిస్తాం, ఆ గుడారంలో నుంచి వెళ్ళిపోతాం, అంతే కదా. ఆ గుడారంలో శాశ్వతంగా ఉంటామా? ఆ గుడారం శాశ్వతమా? కాదుగా. ఈ దేహం అనేది కేవలం ఈ లోకంలో ఉన్నంత వరకు మన ఆత్మకు ఒక నివాసం లాంటిది అనమాట. అందువల్ల ఇస్సాకుకి తెలిసి చెప్తా ఉన్నాడు. అందువల్ల ఏసావు అయితే అరణ్యానికి వెళ్ళాడు, తన తండ్రికి ఆహారం సిద్ధపరచడానికి, ఇష్టమైనటువంటి వేట మాంసం చక్కగా వేటాడి సిద్ధపరచడానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ తల్లి ఏం చెప్తోంది రెబ్కా, యాకోబు, నీ తండ్రి నీ సహోదరుడైనటువంటి నీ అన్న అయినటువంటి యాసావుని ఆశీర్వదించని అన్నాడు. మంచిదే కదమ్మా, ఆశీర్వదించని, నేనైతే ఏమిటి, అన్న అయితే ఏంటి. యాకోబుకి అట్లా ఏమి కూడా లేదు మనసులో. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అన్న, తల్లి తండ్రి అన్న వ్యత్యాసం ఏం లేదు. దోచుకోవాలి, ఒకళ్ళకి కీడు చేయాలి, ఒకళ్ళకి హాని చేయాలి అన్న మనస్సు కూడా లేదు. కాకపోతే తల్లి ఆలోచన చెప్తా ఉన్నది, నాయనా, నీ అన్న ఎటువంటి వాడో నీకు తెలుసు, స్థిరం మాలినోడు, అస్థిరుడు,
చెంచలుడ స్వభావం కలిగినటువంటి వాడు దేన్ని చూస్తే దాని వెంట వెళ్ళేవాడు. ఈ కానాను స్త్రీల్లో ఒకదాన్ని చేసుకున్నాడు. అది నా తల మీద ఎక్కి కూర్చుంది. నాకేమైనా నెమ్మది ఉందా చెప్పు? ఎంత కష్టపడతా ఉన్నాను. దాసికి యజమానికి తేడా తెలియనటువంటి పరిస్థితి. మీ అన్న చేసినటువంటి కార్యం వల్ల నాకు ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత ఆయాసం. ఆ కానాను స్త్రీలో ఒకదాని లాంటి దాన్ని నువ్వు కూడా చేసుకుంటే నేను చావడం మేలు కదా. అంటే ఆవిడకి తెలుసు కదా ఇంట్లో ఉన్న కష్టాలు. ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఆయన చక్క బయట తిరిగి వస్తాడు. ఇంట్లో ఉండేది ఎవరు? ఈవిడేగా. నీ అన్నలాగా నువ్వు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీలలో ఒకదాన్ని చేసుకున్నావంటే ఇంక నేను చావడం మేలు. నువ్వు కూడా అట్లా తప్పు చేసి కష్టపడకుండా, ఇబ్బంది పడకుండా, దేవుని చిత్తం నుంచి తొలగిపోకుండా ఉండడానికి నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. అక్కడ సిరియాలో పద్దనారాంలో నా అన్నయ్య ఉన్నాడు. నా అన్నయ్య యొక్క కుమార్తె ఉన్నది. చక్కగా ఆమెను నువ్వు వివాహం చేసుకోవాలి. అక్కడికి నేను పంపుతాను. నీ జీవితం అన్న స్థిరపడిని, నీ జీవితం అన్న బాగుపడిని. మీ అన్నయ్య ఎట్లాగో చెడిపోయాడు. వాడితో పాటు నువ్వు కూడా చెడెందుకు బ్రతకాలి ఇక్కడ? అందుకని నేను చెప్పి ఆ ఆశీర్వాదాలు ఏవో నీకే చెందాలి. చెడ్డవాళ్ళ చేతిలో ఆశీర్వాదం పడకూడదు. పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా నాకు ఒకటే. కానీ వాడు స్థిరం మాలినోడు కదా, బుద్ధి లేనివాడు కదా. ఇప్పుడు పిచ్చివాడి చేతిలో రాయి. ఆ రాయి ఎవరి మీద పడుతుందో తెలియదు కదా. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు చూసి ఎంచి ఇవ్వద్దు. ఎవరికి పడితే వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చేస్తావా? ఇవ్వం కదా. వాడు యోగ్యుడు కాడు, పాత్రుడు కాడు. మీ నాన్నకి ఏమిటంటే కళ్ళు లేవు కదా. మీ నాన్నకి గురుడితనం వచ్చింది కదా. అందువల్ల ఏది మంచి, ఏది చెడు, ఏది వెలుగు, ఏది చీకటి చూడలేక ఎవరికి వాళ్ళు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకా నేను చూస్తూ ఉన్నాను కదా. ఇంకా నాకు గుడ్డితనం రాలేదుగా. అందుకని చెప్పి నువ్వు వెళ్ళి ఆ మందలో ఉన్నటువంటి ఒక మేకను వధించి ఆ మేకను తీసుకురా. మీ నాన్నకి ఇష్టమైన వంట నేను చేయలేనా? మీ నాన్నకి నా చేతి వంట సరిపడదా? నేను చేసి పెడతాను. ఆ మేకనే వేట మాంసంలాగా నేను వండలేనా? వండి మీ నాన్నకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు నేను సిద్ధపరుస్తాను. మీ అన్న వచ్చేలోపు ఈ ఆహార పదార్థాలు మీ నాన్న దగ్గర తీసుకుని వెళ్ళి నువ్వే వేసావు అని చెప్పి ఆ ఆశీర్వాదాలన్నీ నువ్వు తీసుకోవాలి పద అని చెప్పి వెంటనే రెబ్కా తన చిన్న కుమారుడికి ఉపదేశం చేసి, నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుమో. తల్లి చెప్పిన మాట వినబడితే కష్టాలు కాక మేలు వస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఒకదాన్ని నువ్వు కూడా చేసుకున్నట్లయితే నేను చావడం మేలు. నీ అన్న చెడిపోయాడు కదా, నువ్వు కూడా చెడాలా? దేని వెంట పడితే దాని వెంట వెళ్తాడు. దేని కావాలంటే దాన్ని చేసుకుంటాడు. మా అన్న కూతురు సిరియాలో ఉంది. అక్కడ నువ్వు ఆమెను చేసుకోవాలి. అక్కడికి నేను పంపుతాను అని చెప్పి తల్లి మంచి ఉపాయం చెప్పి ఆహార పదార్థాలన్నీ సిద్ధపరిచి, తర్వాత ఏమిటంటే ఏసావు దేహం అంతా కూడా రోమాలు ఉంటాయి. అంటే తడివి చూస్తే ఆ రోమాలు అంటే వెంట్రుకలు. ఏమిటో ఈ భాష ఏం అర్థం కావట్లేదు. ఒక్క మొక్క కూడా అంటారు. నేను చెప్పేది ఎవరికి అర్థం కాదు. అదొకటి. మళ్ళీ రోమాలు అంటే ఏమిటంటే నా మీద పడే ఆడవడం ఎందుకు? రోమాలు అంటే రోమా? నేను రోమ్ని ఏమన్నా అన్నానా? తీర్పు తీర్చేది దేవుడే కదా. రోమాలు అంటే రోమ్ కాదు. రోమ్ 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 అని నా మీద పడి ఏడిస్తే ఎందుకు ప్రయోజనం? తీర్పు తీర్చేవాడు దేవుడే కదా. రోమాలంటే రోమ్ కాదు. రోమ్ చెడిపోయిందని నేను అన్నానా? రోమ్ పడిపోయిందని నేను అన్నానా? తీర్పు తీర్చేవాడు దేవుడేగా. ఇక్కడ రోమాలంటే రోమ్ కాదు. రోమాలంటే వెంట్రుకలు. మీ అన్న శరీరం అంతా కూడా రోమాలు ఉన్నాయి కదా. ఆ రోమాలు మీ నాన్న దడిని చూస్తాడు. అందువల్ల ఏం చేస్తానంటే నీకు ఆ బొచ్చు కప్పుతాను. ఆ మేక బొచ్చు నువ్వు చంపావు కదా, ఆ మేక బొచ్చు కప్పుతాను. ఆ బొచ్చుతో పాటు వెళ్ళి మీ నాన్న తడిమి చూస్తాడు. మీ నాన్న సంగతి నాకు తెలీదా? మీ నాన్న సరిగ్గా ఉంటే నాకే కష్టాలు ఎందుకు వస్తాయి? తడిమి చూస్తున్నప్పుడు ఏసావు అని చెప్పు. అంటే అమ్మ ఎందుకు వచ్చింది కష్టాలన్నీ? ఇప్పుడు నేనే యాకోబుని తెలుసుకుంటే ఆ ఆశీర్వాదంగా వారు శపిస్తే ఆ శాపం నాకు వస్తుంది కదా. అంటే ఏమన్నా శాపం వస్తే అది నా మీద ఉండని నాయన, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు మాత్రం చేయి. నువ్వు కూడా మీ అన్నలాగా చేయొద్దు అని చెప్పి ఆ చిన్న కొడుకు చక్కగా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి పంపి ఆహార పదార్థాలన్నీ ఇస్తుంది. యాసావు చక్కగా ఆహార పదార్థాలన్నీ తిని, నాయన నా చివరి కోరిక తీర్చావు యాసావు, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి వాసన చూస్తాడు. అబ్బా, నా పెద్ద కుమారుడి వాసన చక్కగా పండినటువంటి పైరు నువ్వు పోలేనటువంటి చక్కని వాసన వస్తున్నదా. అంటే ఏంటంటే అతని కళ్ళు పనిచేయట్లేదు కానీ ముక్కు పనిచేస్తూ ఉందిగా. వాసన చూస్తాడు. ముందు మెడ మీద పడి వాసన చూస్తే, అబ్బా, నా పెద్ద కుమారుడి వాసన క్రొత్తగా పండినటువంటి పైరుని పోలేని చక్కని సువాసన వస్తుంది. ఫ్రాగ్రెన్స్ అనమాట. ఫ్రాగ్రెన్స్, నా పెద్ద కుమారుడి ఫ్రాగ్రెన్స్ చాలా చక్కగా ఉంది. కొత్తగా పండినటువంటి పైరుని పోలిన సువాసన వస్తుందని చెప్పి
ఇంకా దగ్గరికి రా నాయనా అని చెప్పి ఆ ఒళ్ళంతా తడని చూస్తాడు. అంటే చెయ్యి పని చేస్తుంది, స్పర్శ పని చేస్తుంది, కళ్ళు మాత్రం పోయినాయి. ధృతరాష్ట్రుడు ఏం చేస్తాం? అంటే ధృతరాష్ట్రుడు అంటే తిట్టడం కాదు, అదొకటి. ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడు వాళ్ళు, ఎవరు వెలుగు ఎవరు చీకటి అని చూడడానికి కళ్ళు లేవుగా. అట్లా అనమాట, అట్లాంటి పరిస్థితి. రా నాయనా నా దగ్గరికి రా, తడిని చూస్తాను అని చెప్పి తడిని చూస్తాడు. తడిని చూస్తే మాట అయితే యాకోబులాగా ఉంది కానీ ఏసావే. వచ్చినవాడు యాకోబేమో అనుకున్నాను, ఏసావే. నాయనా యాసావు అని చెప్పి మొత్తం ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్సాకు యాసావుకి ఇచ్చేస్తాడు. అట్లా యాకోబు పెద్ద కుమారుడికి రావాల్సినటువంటి ఆ జస్ట్ హక్కు పొందుకున్నాడు అనమాట. అంటే జస్ట్ నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ ఇప్పుడు ఎవరి వైపోయినాయి? చిన్న కుమారుడైనటువంటి యాకోబు వైపోయినాయి. పరలోక సంబంధమైన భూలోక సంబంధమైనటువంటి దీవెనలన్నీ కూడా యాకోబుకి వచ్చాయి. యాకోబుతో తర్వాత తన తల్లి చెప్తా ఉంది, ఇంక చాలు, ఇంకా నీ ప్రాణం తీయడానికి మీ అన్న వస్తా ఉన్నాడు, నువ్వు వెంటనే బయలుదేరి పద్దనారంలో సిరియాలో మా అన్న ఉన్నాడు లాబాను దగ్గరికి వెళ్ళి అతనికి చక్కని కుమార్తె ఉంది రాహేలు, ఆమె నువ్వు చక్కగా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు అని చెప్పి ఆశీర్వదించి కళ్యాణమస్తు అని చెప్పి శుభమస్తు అని చెప్పి తల్లి దీవించి, పెళ్లి కూతురు అక్కడ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి, ఎక్కడ కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒకదాన్ని చేసుకుంటే నువ్వు కూడా మీ అన్నలాగానే చెడిపోతావు అని చెప్పి పంపించి తర్వాత యాకోబు తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరి పద్దనారం వెళ్తా ఉన్న మార్గంలో చీకటి అరణ్యం. ఇప్పుడంటే మనకు అన్ని వెహికల్స్ ఉన్నాయి, అప్పుడు లేవుగా. చెట్టు కింద రాత్రి పండుకున్నాడు. అప్పుడు అక్కడ ఒక దర్శనం అనమాట. ఆ దర్శనంలో ఒక పెద్ద నిచ్చెన, భూమిని ఆకాశాన్ని కలుపుతున్నటువంటి ఒక నిచ్చెన మీదుగా పైకి ఎక్కుచ్చు క్రిందకి దిగుచ్చు దేవదూతల అసంఖ్యాకమైనటువంటి దేవదూతలు చూస్తా ఉన్నాడు. చూసి లేచాడు, భయపడిపోయినాడు. ఇది నిశ్చయముగా దేవుడు ఉన్నటువంటి స్థలము, ఇది దేవుని నివాస స్థలం అని చెప్పి దానికి బేతేల్ అని పేరు పెట్టి అక్కడ ఒక రాయి జ్ఞాపకార్థంగా పెట్టి అభిషేకం చేసి, నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా ఈ స్థలము దేవుడు ఉన్నటువంటి స్థలం అని చెప్పి, ప్రభా దేవా, ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవా, యెహోవా భూమిని ఆకాశాన్ని సృజించిన దేవా, ఈ దర్శనం ఏమిటో దీని అర్థం ఏమిటో నాకేం తెలియట్లేదు, అయినప్పటికీ నీవు నాకు ఇచ్చినటువంటి సమస్తంలో కూడా నేను నీకు దశంభాగం చెల్లించుకుంటాను. ఇప్పుడు మా తల్లి చెప్పినట్లు నేను మా మామగారి ఇంటికి వెళ్తా ఉన్నాను, లాబాన్ దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఈ మార్గం అంతట్లో నువ్వు నాకు తోడై ఉండి నన్ను కాపాడి దొంగల నుంచి, నా అరణ్యంలో ఉన్నటువంటి మృగాల నుంచి, ప్రతి అపాయం నుంచి నన్ను తప్పించి మరలా నన్ను ఈ మార్గంలో క్షేమంగా తీసుకుని వచ్చినట్లయితే నీవు నాకు ఇచ్చినటువంటి సమస్తములు కూడా నేను నీకు దశంభాగం ఇచ్చి నిన్ను ఘనపరుస్తాను, నా జీవితాంతము నిన్ను సేవించుకుంటాను ప్రభా అని చెప్పి ఒక వడంబడిక చేసుకుని, ఒక తీర్మానం చేసుకుని బయలుదేరతాడు. లాబాన్ దగ్గరికి వెళ్తాడు. అదొక చరిత్ర. ఎక్కడున్నావు? కోరుకున్నట్లుగా యాకోబు లాబాను యొక్క కుమార్తె రాహేల్ని వివాహం చేసుకుంటాడు. తర్వాత ఆమె నుంచి 12 మంది కుమారుల్ని పొందుకుంటాడు. ఆ రోజులో కుమారులు గర్భఫలం అంటే బహుమానం, స్వాస్యం అనమాట, ఒక గొప్ప ఆస్తి. 12 మంది పిల్లలు దేవుడు యాకోబుకి ఇస్తాడు. ఆ 12 మంది పిల్లలు కూడా 12 గోత్రాలకు కర్తలైపోతారు. 12 గోత్రాలు అంటే యూదా గోత్రంతో మొదలుకొని, అంటే యూదా తర్వాత 12 ఈ 12 గోత్రాలను కూడా యాకోబు దీవిస్తాడనమాట. యాకోబు దీవించినటువంటి దీవెని బట్టి ఇప్పుడు చూస్తారా, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చూసినట్లయితే చెన్నైతో పోలిస్తే ఎంత అండి? 3.7 టైమ్స్ బిగ్గర్, అంతేగా. 22 లక్షల ఇంచుమించు 672 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం. అంత చిన్న దేశం ఇంత ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉందంటే ఏమిటి? యాకోబు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా నామంలో యాకోబు తన 12 మంది బిడ్డలను ఆశీర్వదించి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గోత్రకర్తలై వాళ్ళని ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం. దిస్ ఈస్ ద డూయింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇట్ ఈస్ మార్వెలస్ టు అవర్ ఐస్. అట్లా దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. ఒక మనిషిని ఒక దేశంగా దేవుడు మార్చగలడు. యాకోబే కానీ ఏమైపోయింది? ఒక దేశం అయిపోలా. అట్లా మనం దేవుని యందు నిరీక్షణ ఉంచి, విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంటే యెహోవాను నమ్ముకున్న ఎడల మనం ఆకాశంలో జ్యోతిలాగా, నక్షత్రంలాగా ప్రకాశిస్తాం. దేవుడు విని వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.